పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమరి గ్రామాల్లోని 6 బూత్స్ లో క్యాప్చరింగ్ జరిగిందని చెప్పారు ఆయన. 6 బూతుల్లోని వెబ్ కెమెరాలు పరిశీలించాలని, రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు అంబటి రాంబాబు. కొత్త గణేశంపాడులో టీడీపీ దాడులు చేస్తోందని, మగవాళ్లంతా ఊరి విడిచి వెళ్లిపోయారని చెప్పారు. గుళ్లల్లో దాక్కున్న మహిళలపై కూడా దాడులు చేస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు. నా కాన్స్టిట్యున్సీలో అయితే 6 బూతుల్లో, ఆ విలేజ్ కూడా వారికి ఇచ్చాను. 6 బూతుల్లో నారినపాడు, దమ్మాలపాడు, చీమలమర్రి ఓటింగు నేను వెళ్తాను, స్లిప్ తీసుకుంటాను. అక్కడ ఒక ఆయన నుంచుంటాడు, ఆ స్లిప్ 2 తీసుకోమంటాడు, ఆయనే నొక్కుతాడు. మీరు నొక్కామని వెళ్ళిపోమంటాడు. వచ్చేసారు. ఇలా 6 బూతులు జరిగాయి. దౌర్జన్యం చేసి జరిపారు. అక్కడ పీఓలు, పోలింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో మాత్రం గోడ్డని రాస్తారు. భయపడి రాయొచ్చు, అమ్ముడు పోయి రాయొచ్చు. వాతావరణం ఎందుకంటే భయం. పీఓ అంటే ఆఫ్టర్ ఆఫీసర్. అతను ఆ ఊరు వెళ్ళిన తర్వాత బయటికి రావాలిగా. ఆ ఊరంతా ఏకమైపోయారో లేకపోతే రౌడీజం చేస్తున్నారో భయపడి ఏం పెట్టబడేది పెడతాడు. నేనేమన్నానంటే, ఆ పీఓ రాసింది కాదు, లేదా మీ ఆఫీసర్ చెప్పింది కాదు. వెబ్ క్యామ్స్ ఉన్నాయి కదా, ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యామ్స్ ఉన్నాయి. యు సీ ది వెబ్ క్యామ్స్. చూసి నేను చెప్పింది నిజమైతే, నేను చెప్పిన దానిలో జస్టిస్ ఉంటే, అలా నొక్కింది ఏమన్నా ఉంటే, దెన్ యు గో ఫర్ ఏ రీపోల్. దిస్ ఈజ్ మై జెన్యూన్ డిమాండ్ అండ్ రిక్వెస్ట్ టు ది ఎలక్షన్ కమిషన్.